అబ్రాడ్ ఎళ్దామని డిసైడ్ అయినప్పుడు, ఒక ప్రాపర్ ప్లాన్ అంటూ లేదు. ఫ్యూచర్ ఇలా ఉండాలి, ఇది చేయాలి మనం అసలేం లేదు. ఐ వాంటెడ్ టు కమ్ టు ది యునైటెడ్ స్టేట్స్ అంతే. అదొక్కటే ఉంది మైండ్‌లో. అండ్ హౌస్ కొనాలి, లేకపోతే ఇట్లా సెట్ చేసుకోవాలి. ఇదంతా అసలు ప్రాపర్ ప్లాన్ అయితే ఏం లేదు. బట్ 2018లో ఫస్ట్ టైమ్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ హౌస్‌కెళ్ళాను. అది ఆయన ఓన్ హౌస్ అనమాట. సో, ఆ హౌస్ చూసినప్పుడు అప్పటి వరకు నాకు మనీ మీద, స్టెబిలిటీ మీద అండ్ వాట్స్ పాసిబుల్ ఇక్కడ అనే దాని మీద ఉన్న పర్సెప్షన్ మొత్తం చేంజ్ అయిపోయింది. గోయింగ్ బ్యాక్ టు 2015 నేను 2015లో యూఎస్ వచ్చాను. 2017 ఎండ్‌కి నా ఫస్ట్ జాబ్ వచ్చింది నాకు. సో, 2018 బిగినింగ్‌లో అట్లా జాబ్ అంతా సెట్ అయిపోయింది. సో, ఐయామ్ వెరీ కంఫర్టబుల్ అనమాట. సో, 2018 అరౌండ్ మార్చ్ అట్లా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ హౌస్‌కి ఎళ్ళాల్సొచ్చింది. అప్పటి వరకు నేను ఒక ప్రాపర్ హౌస్ లోపల ఎలా ఉంటది యూఎస్‌లో అనేది చూడలేదనమాట. సో, మనం మొత్తం మాస్టర్స్ సో, అన్ని అపార్ట్మెంట్సే అండ్ రూమ్ షేర్ చేసుకునేవాళ్ళం. ఒక్కొక్క అపార్ట్మెంట్‌లో లైక్ 5, 6 పీపుల్ ఉండి వి యూజ్డ్ టు డివైడ్ అనమాట అట్లా. సో, షేర్డ్ కిచెన్స్, అపార్ట్మెంట్స్ మన లైఫ్ మొత్తం ఇదే అనమాట. అండ్ ఫస్ట్ టైమ్ ఆ హౌస్‌లోకెళ్ళినప్పుడు ఇట్ వాస్ జస్ట్ 3 బెడ్‌రూమ్, 3 బాత్ హౌస్ ఐ థింక్ అంటే పెద్దది గూడా గాదు. ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు. 4 బెడ్‌రూమా, 3 బెడ్‌రూమా అట్లా అని. బట్ ఇట్స్ స్మాల్ 2000 స్క్వేర్ ఫీట్ హౌస్ అట్లా. నథింగ్ ఫ్యాన్సీ. కాకపోతే ఆ హౌస్ చూసినప్పుడు అరే! ఈయన గూడా ఒక ఐటీ ఎంప్లాయే గదా! హౌస్ ఎట్లా గొన్నారు? అంటే మనం గూడా గొనొచ్చేమో హౌస్ అట్లా అని ఒక సీడ్ అయితే స్టార్ట్ అయింది బ్రెయిన్‌లో. దాని తర్వాత ఆ హౌస్‌లోంచి బయటకొచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక నాకు అంటే ఫ్యామిలీ ఏం లేదిక్కడ యూఎస్‌లో అప్పటికి. సో, ఏంటంటే నాకు తెలిసిన దూరపు చుట్టాలు అట్లా ఎవరన్నా ఉంటారు గదా! అన్నవాళ్ళు. సో, 10, 15 ఇయర్స్ నుంచి ఉన్నవాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఒక 3, 4 మెంబర్స్‌కి కాల్ చేశాననమాట నాకు తెలిసినోళ్ళకి. కాల్ చేస్తే నాకు రెస్పాన్సెస్ ఎట్లొచ్చినాయంటే, "ఇప్పుడే కదా జాబొచ్చింది నీకు. అప్పుడే కమిట్మెంట్స్, హౌస్ అంత పెద్ద కమిట్మెంట్స్ అవసరమా? జస్ట్ రిలాక్స్‌గా ఉండు. మంచిగా అపార్ట్మెంట్‌లో షేరింగ్ రూమ్ తీసుకో. నీకు ఎక్స్‌పెన్సెస్ తగ్గుతాయి. యూ విల్ బి కంఫర్టబుల్" అన్నారు. ఒక ఆయనైతే నేనొచ్చి 15 ఇయర్స్ అవుతుంది. ఇంకా నేను అపార్ట్మెంట్‌లోనే ఉంటున్నాను. నేనే హౌస్ తీసుకోలేదు. ఇప్పుడు నువ్వు అర్జెంట్‌గా హౌస్ తీసుకొని ఏం చేస్తావు? ఏం అవసరం లేదు. అపార్ట్మెంట్‌లోనే ఉండు అట్లా అని చెప్పారు. అది అంటే దిస్ వాస్ బిఫోర్ కోవిడ్ గదా! ఇప్పుడు హౌసెస్ కొన్నంత ఫాస్ట్‌గా అప్పుడు కొనేవాళ్ళు కాదు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు గానీ, లేకపోతే ఐ మీన్ ఇండియన్స్ కానీ, కొంచెం ఒక 20 ఇయర్స్ ఉండి గ్రీన్ కార్డ్ వస్తే కానీ దే వోంట్ మేక్ స్టెప్ ఫార్వర్డ్ అనమాట అని నేను అబ్జర్వ్ చేశాను. ఇట్ మైట్ బి డిఫరెంట్. బట్ అట్లా ఉండేది. అండ్ ఇట్లా చెప్తా ఉన్నారు. అండ్ కొంతమందయితే అసలు జాబ్ రావటం ఆలస్యం. అప్పుడే హౌస్ ఇట్లాంటివి మాట్లాడుతున్నావా? అంటే జోక్‌గా కూడా తీసుకున్నారనమాట. జోక్ చేయకు మంచిగా రిలాక్స్‌గుండు అని చెప్పి అన్నారు. అండ్ నేను ఆళ్ళ ఒపీనియన్స్ అన్నీ రెస్పెక్ట్ చేస్తాం ఆఫ్‌కోర్స్. ఎందుకంటే మనమేం తీసి పడేయడానికి లేదు కదా! సో, దే లిఫ్ట్ ఇట్ ఆ ఎక్స్‌పీరియన్స్ కూడా 10, 15 ఇయర్స్ ఉన్న ఆయన చెప్పే మాటలు కూడా హీస్ సీన్ ఎనఫ్. అండ్ ఆల్సో ఒక మేజర్ క్వెషన్ ఏమొచ్చేదంటే, నువ్విప్పుడు ఇండియా ఎళ్ళిపోవాల్సొచ్చిందనుకో ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏం చేస్తావు? నీ హౌస్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి గదా! అప్పుడేం జేస్తావు? అంత అవసరం లేదు. ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్ అంత ఆలోచన ఉంటే గనుక ఇండియాలో పెట్టుకో ఇట్లా అని చెప్పారనమాట అప్పుడు. అండ్ ఐ వాస్ ఓకే విత్ ఇట్. అందరి ఒపీనియన్స్ రెస్పెక్ట్ చేస్తాము. చెయ్యాలి కాబట్టి సరే ఓకే అనుకున్నా. బట్ ఆహ్, ఎక్కడో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆయన తీసుకోగలిగారు. మనం గూడా తీసుకోవచ్చు అనే ఇదైతే ఉండిపోయింది. అండ్ జాబొచ్చిన తర్వాత 2 థింగ్స్ అనమాట. ఫస్ట్‌ది కార్. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మనం కార్ లేకపోతే అసలు నడవదు గదా! ఎక్కడికెళ్ళాలన్నా యూ నీడ్ ఎ కార్. సో, ఫస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు బై వాస్ ఎ కార్. అండ్ సెకండ్ థింగ్ హౌస్ తీసుకోవాలి అనైతే స్టార్ట్ అయింది. కార్ కొనటం ఈజీయే అనిపిచ్చింది. ఎందుకంటే మనకో బడ్జెట్ ఉంటుంది. మనం ఈఎంఐ ప్లాన్ చేసుకుంటాం. చిన్న పర్చేజ్ కాబట్టి యూ ఫీల్ కంఫర్టబుల్. బట్ హౌస్ కొనటం ఇంపాసిబుల్ అనిపిచ్చింది. ఎందుకంటే యూ డోంట్ నో ఎనీథింగ్. అంటే నా పర్స్పెక్టివ్‌లో నేను చెప్తున్నాను అప్పటికి. నాకు డౌన్ పేమెంట్ అంటే ఏంటి తెలీదు. ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటి తెలీదు. ఎర్నెస్ట్ మనీ అనేవాళ్ళు. ఆహ్, ఈ ఎస్క్రోస్ గానీ నథింగ్. అంటే హౌస్ కొనటానికి అసలు మనం ఏమేమి రీసెర్చ్ చేయాలి? ఏం చూసుకోవాలి? నా రిక్వైర్మెంట్ ఏంటి? ఏది ఐడియా లేదు. లిటరల్లీ ఏది ఐడియా లేదు. బట్ ది ఓన్లీ థింగ్ వాస్ ఐ వాస్ క్యూరియస్. తెలుసుకుందాం గదా! తెలుసుకొని వై డోంట్ వి లుక్ ఇంటూ ఇట్ అండ్ వై డోంట్ వి ట్రై టు బై వన్ అని. కానీ ఒకటే క్వెషను వాళ్ళందరూ చెప్పిన దాంట్లో ఒక క్వెషన్ మైండ్‌లో ఉండేదనమాట. నువ్విప్పుడు
ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇండియా ఎళ్ళిపోవాల్సొస్తే ఏంటి పరిస్థితి? ఇదంతా ఇప్పుడు సిట్యుయేషన్స్ కూడా మనం చూస్తున్నాం కదా! ఎట్లుంది ఏంటి అని చెప్పి యూఎస్‌లో మొత్తము. దే వర్ టాకింగ్ అబౌట్ సిట్యుయేషన్స్ లైక్ థిస్ ఓన్లీ అనుకుంటా ఆ టైంలోనే. ఎళ్ళిపోవాల్సొస్తే ఏంటి నీ పరిస్థితి? ఏం జేస్తావు? ఇదే క్వెషన్ ఉండేదనమాట. కాకపోతే నా రీజనింగ్ ఏంటంటే దానికి నేనేమనుకునేవాడినంటే, సరే ఎళ్ళిపోవాల్సొస్తే ఎక్కడున్నా ఇప్పుడు అపార్ట్మెంట్‌లో ఉన్నా ఎళ్ళిపోవాలి, ఇంట్లో ఉన్నా ఎళ్ళిపోవాలి. ది ఓన్లీ థింగ్ వుడ్ బి కమిట్మెంట్. సో, అపార్ట్మెంట్‌లో ఉంటే కూడా నేను రెంట్ కట్టాలి. సో, వై డోంట్ ఐ ప్లాన్ ఆ రెంట్‌కి దగ్గరలోనే ఒక హౌస్ తీసుకునేలాగా అంటే సేమ్ పేమెంట్ ఉండేలాగా ఆర్ కొంచెం నేను మేనేజ్ చేసుకోగలిగేలాగా వై డోంట్ ఐ గెట్ ఎ హౌస్? ఎందుకంటే నేను ఎక్కడున్నా సరే ఇప్పుడు యూఎస్‌లో ఉన్నన్ని రోజులైతే నాకు ఉండటానికి ఒక ప్లేస్ కావాలి కదా! అది ఒక అపార్ట్మెంట్ కంటే వై డోంట్ ఐ హావ్ మై ఓన్ ప్లేస్? మనది అనే ఒక ఫీలింగ్ ఉంటది కదా! ఎళ్ళిపోవాల్సొస్తే ఎళ్ళిపోవాల్సొచ్చినప్పుడు ఆలోచించుకుందాము. అది నేనెంతైతే ఇట్లా రెంట్ కడుతున్నాను. మన హౌస్ అది రెంట్‌కి ఇచ్చేయొచ్చు కదా! అక్కడి నుంచి మేనేజ్ చేసుకోవచ్చులే. ఆ టైంలో చూసుకుందాము. అట్లా అని చెప్పి నాకు నేనే రీజనింగ్ చెప్పుకున్నాననమాట. కాకపోతే వెన్ ఐ లుక్ బ్యాక్ నాకనిపిస్తది. ఆ 2018లో ఆ హౌస్ మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ హౌస్‌కి ఎళ్ళకపోతే ఈ రోజుకి నేను అపార్ట్మెంట్‌లోనే ఉండేవాడినేమో ఆర్ నా ఇన్వెస్ట్‌మెంట్ రియల్ ఎస్టేట్ సైడ్ కంటే వేరే సైడ్స్ ఎక్కువ చేసేవాడినేమో. బట్ ఆ ఫస్ట్ ప్రాపర్టీ ఎప్పుడైతే తీసుకున్నానో డెఫినిట్‌గా లైక్ ఎవ్రీథింగ్ ఐ లుక్ అబౌట్ రియల్ ఎస్టేట్ ఇన్ ది యూఎస్ నా పర్సెప్షన్ మొత్తం చేంజ్ అయిపోయింది. అంటే వెన్ యూ గెట్ ఇంటు సంథింగ్ అది మనము ద ఫియర్ ఆఫ్ అన్నోన్ అది మనం దాంట్లో దిగనంత వరకు అరే! దిగితే ఎలా ఉంటుంది? ఏంటి? మనకేం తెలీదు గదా! ఆ భయం అనేది ఉంటది గదా! ఒక్కసారి దాంట్లోకెళ్ళిన తర్వాత మనం వెన్ యూ స్టార్ట్ ఎక్స్‌పీరియన్సింగ్ ఇట్ మోస్ట్ థింగ్స్ ఫీల్ నార్మల్. నాకదే అనిపిచ్చింది. సో, హౌస్ తీసుకున్న తర్వాత దాన్నెలా మేనేజ్ చేసుకోవాలి? అండ్ యూ నో నేనింత రెంట్ కట్టేవాడిని గదా! సో, నేనిప్పుడు ఇంత ఈఎంఐ కడుతున్నాను గదా! ఆహ్, ఈ ఈఎంఐని హౌ కెన్ ఐ మేనేజ్ సో దట్ నేను ఆ రెంట్ కంటే తక్కువ ఈఎంఐ ఎట్లా కట్టగలుగుతాను? కెన్ ఐ డూ అ హౌస్ హ్యాక్? థింగ్స్ లైక్ దట్. సో, లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అన్నీ మైండ్‌లోకి రావడం స్టార్ట్ అయినాయి. అండ్ యూ నో ఐ వాస్ ప్లానింగ్ అకార్డింగ్‌లీ. సో, ద థింకింగ్ అంతా చేంజ్ అయిపోయిందనమాట. అండ్ యాహ్! సో, నెక్స్ట్ వీడియోలో నేను ఆ హౌస్ పర్చేస్‌కి సంబంధించి మొత్తం మాట్లాడుకుందాం. ఎట్లా పర్చేస్ చేశాను? హౌ ఐ ఆహ్, స్టార్టెడ్ లుకింగ్ అండ్ నేను నాకు హౌస్ కావాలి అన్నప్పుడు ఆ హౌస్‌లో ఏమేమి చూసాను? ఏంటి నా పర్చేస్ ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సైనింగ్ ఆఫ్.